అన్నా ఏంటో గేర్లో కలిసి బిల్డింగ్ అన్ని సిమెంట్తోనే కట్టారంటావా? కాదు, డబ్బు ఇలా పోసి అలా కట్టారు. అలాగే అడ్రస్ అడిగా. ఇదిగో ఈ అడ్రస్ కి ఎలా వెళ్ళాలో చెప్తావా? కాళ్ళుంటే నడుచుకుంటూ వెళ్ళొచ్చు, చిల్లరుంటే సిటీ బస్సులో వెళ్ళొచ్చు, బాగా బలిసుంటే టాక్సీలో కూడా వెళ్ళొచ్చు. నువ్వు వెళ్ళొచ్చు. అడ్రస్ అడిగేది ఇలాంటి యథమోహాలు కాదు. ఎవరినైనా పెద్ద మనిషి అడగాల. దేనికైనా ఫేషియాలి ఉండాలా? ఫేషియాలి ఉండాలా? నువ్వు అడుగు, నీ ఫేషియాలి ఎంత చూద్దాం. ఏంటండి ఒకసారి అక్కడే కొంచెం మీ అడ్రస్ చెప్తారా? ఎదురుగా ఇల్లు పెట్టుకుని గోడ మీద తాటగాని రక్షలతో బోర్డు పెట్టుకుని అడ్రస్ అవుతారా? బాబా నమస్తే. నమస్తే నమస్తే. ఎవరో ఈ ఇంట్లో సుమారుగా ఎంతమంది ఉంటారు? నాతో కలిపి 5. మిగతా 4 లోపల ఉంటారని మాట. తప్పండి తప్పండి. బాబాయ్ అబ్బాయి గారు అదిరిపోయారు. ఇల్లు కూడా సూపర్ అన్నా. అన్నా అబ్బాయి గారి పక్క దిగిన అమ్మాయి ఎవరన్నా? ఆ అబ్బాయి గారు సిట్టరేమో. చిచి, దాన్ని చూస్తుంటే చిట్టర్లా లేదు, పెద్ద పిట్టర్లా ఉంది. వాచ్మ్యాన్, ఈ రోజు ఇక్కడ పనేం లేదు, బయటికి వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేయి. అయ్యి బాబాయ్, పనోడికి 500 రూపాయలు ఇచ్చారంటే అబ్బాయి గారు కొట్టించర్లు. మన మిన్న అదృష్టం. కదా సరిపేసేటరా? ఇంట్లోకి వెళ్ళి మొత్తం అందరం చూసేస్తే తెలిసిపోతుంది కదా ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటో. రా చెప్తాను. ఏమైందన్నా? ఏమైందన్నా? ఏదైతే అవ్వకూడదో అన్ని అయిపోతున్నాయి. ఏంటన్నది? రా చెప్తాను. ఎవరు మీరు? మేమెవరో తరతర నీకే తెలుస్తుంది. కొంపతీసి పోలీసులు వాళ్ళకంటే గొప్ప. నీ అబ్బాయి మొత్తం కనిపెట్టేసావు. ఏడ్చారు. మా బాబాయ్ నన్ను అడగలేదు, మీరెవరు నన్ను అడగడానికి? నీ బాబుకి బాబులు అంటావు. నీ మంచి చెడు లోతు చూడడానికి వస్తే నువ్వు మాకు బూతులు చూపించావు. చూసారా తీసారా, దానికి సపరేట్ ఛార్జ్ అవుతుంది. చీనర్మే, ఇక ముసుకల గుద్దురాడు అనవసరం. ఇట్లాంటి వ్యవహారంలో నీతోటి మాకు ఎట్లాంటి వ్యవహారం సరిపోదు. ఈ పెళ్లి క్యాన్సిల్. అంటే మీరు పెళ్లి కూతురు తాలూకా? ఇదిగో మీరు మాట్లాడుకోండి, నేను ఇచ్చిన గంట టైం అయిపోయింది, వస్తా. నీలాంటి నీచుణ్ణి దుర్మార్గుణ్ణి మా మిన్నమ్మ చూడడానికి కాదు కదా, పేరు వింటానికి కూడా ఇష్టపడదు. రారా నడు. హలో నాన్నగారు, నాకు టైం లేదు, చాలా బిజీగా ఉన్నాను. ఏంటి తాంబూలాలా? బయలుదేరి వస్తున్నాను. అమ్మో, పెళ్లి కాకముందే మీకు చాలా మంది అమ్మాయిలతో సంబంధం ఉంటే ఉంటుంది. నన్ను ఎందుకండి మోసం చేశారు? నాకే చెప్పొద్దు. సుందరి, కాబట్టి నువ్వు ఏ గుడికి రమ్మంటే ఆ గుడికి వస్తాను. ఏ దేవుడి ముందు ప్రమాణం చేయమని నేను చేస్తాను. నాకే పాపం తెలియదు సుందరి. చూడు సుందరి, గుళ్ళో దేవుడి ముందు ఎవరు అంత ధైర్యంగా అబద్ధం చెప్పరు. నీకంత అనుమానంగా ఉంటే రేపు ఉదయం గుడికి తీసుకెళ్లి అతని చేత ప్రమాణం చేయించు. కరెక్ట్ గా చెప్పారు వదినా. అవును సుందరి, రేపు గుడికి వెళ్దాం. సరే, ప్రమాణం చేయండి. చూడు సుందరి, ఆ దేవుడి మీద, ఈ హారతి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఈ ప్రపంచంలో నీతో తప్ప వేరే ఆడదాంతో గాని ఆ లతతో గాని నాకు ఎటువంటి సంబంధం లేదు సుందరి. చూసావా, గంట కూడా మోగింది. గంట మోగుతూనే ఉంటుంది బాబు. మోగించిన వాడిని చూడండి. నువ్వా? అవును, నువ్వు? నేనే. లత నిన్ను రమ్మంటుంది. ఎవరయ్యా నువ్వు? ఆ లతకి నన్ను రమ్మంటాం తప్ప వేరే పని లేదా? అదే, ఇలాంటి జోకులేసే లతని కవ్వించావు, మురిపించావు, ప్రేమలో మైమరిపించావు. ఇలాగే గుళ్ళ చుట్టూ తిప్పావు. పూజార్ల మీద, పూజార్ల పిలకల మీద ఒట్లేసి చెప్పావు. ఇప్పుడు లతే తెలియదంటావు. గుళ్ళో దేవతనే దేవత కాదనే భక్తుడు ఉంటాడా? ఫిలాసఫీ నువ్వును. ఇంతవరకు ఆ లత ఎవరో నేను చూడను కూడా లేదు. లతని చూడలేదా? ఈ ఫోటో చూసి చెప్పు. చూడని అవసరం లేదు. సుందరి, నిజం సుందరి, ఆ భగవంతుడి సాక్షిగా లత ఎవరో నాకు తెలియదు సుందరి. నాకేం తెలియదు సుందరి. ఎందుకు తెలుస్తుంది?
మిసమిసలాడే ఈ పిల్ల మెళ్ళలో పసపస తాళి కట్టావు. రోజుకో కసకస కావాలని నీకు రస రస. రేయ్, ఇది గుడి కాబట్టి బతికిపోయావు. ఇదే సెంటర్ అయితే నిన్ను చంపేసేవాడిని. అతను ఎందుకంటే చంపుతారు, నన్ను చంపేయండి. సుందరి, బతకవయ్యా, నా మాటని రావయ్యా. సుందరి, సుందరి, లత పిలుస్తుంది. సుందరి. లత పిలుస్తుందయ్యా. అయ్, 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 నన్ను కొట్టా సరే. లత పిలుస్తుంది. లత పిలుస్తుందయ్యా. సుందరి, సుందరి, నా మాట విను సుందరి. సుందరి. లతకు అన్యాయం చేయద్దయ్యా, నా మాట వినవయ్యా. నీకు పుణ్యం ఉంటుందయ్యా. లతకు అన్యాయం చేయొద్దు ప్లీజ్. రేయ్, ఎందుకురా నన్ను ఇలా హింసిస్తున్నావు? లతకు అన్యాయం వదిలేరా, చేయొద్దయ్యా. ప్లీజ్. నా మాటని రావయ్యా. రావయ్యా ప్లీజ్. అయ్యో, 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 అయ్యో. సుందరి. బామ్మ, అందరూ చెరువు కాడ చేపలు గడిగితే మనోళ్ళంటే చేపలు గడుగుతున్నారు. ఆ మాత్రం తెలివి నీకుంటే మీ ఆవిడ ఎప్పుడో నెలదప్పి చేపల గడగానే నెల తెప్పేస్తారైతే చేపలు కడగటం కాదురా పిచ్చి సన్నాసి, హల్వా మల్లెపూల మహత్యం. నువ్వు కూడా మీ ఆవిడ్ని చాప మీద కూర్చోబెట్టి హల్వా తినిపించి మల్లెపూలు తలలో పెట్టి చూడు, 3 నెలలు తిరగకుండానే వాంతులు చేసుకుంటా. అలవానా? కాదురా సత్యనాడ, ఇది ఓ అయినా ఇంతే. చాప మల్లెపూలు హల్వా, చాప మల్లెపూలు హల్వా. ఒరే నాగన్న, చాలా చిత్రంగా ఉంది. ఎంత పెందలాడే ఊరు జనం అంతా నిద్రపోయారు. కారణమేందిరా? అలవా మహత్యం. మొత్తం మీద బామ్మను మసక కొట్టి వచ్చేసాం. ఈ రోజే నా వీపు తోముతావా? అబ్బా, అంతమంది ముందు ఎలా తోమనండి? పిచ్చి మొహమా, ఇంత పొద్దున్నే ఎవరో వచ్చుండ్రు, మనం తప్ప. ముందుగా నువ్వు నా వీపుతాం, ఆ తర్వాత నీ వీపుతాం. ₹5 అల్లవా ఇవ్వండి. నువ్వు తప్పుకోరా, ఆ. ముందు నాకు ఇవ్వండి. ఏంట్రా మావా, ఏంటో నీరసంగా ఉన్నావు? ఏంటా కన్నీళ్ళు? కన్నీళ్లు కాకే ఉందిరా. ఆ వెంకటేశ్వర్లు 1 రోజా 2 రోజుల వారం రోజులు బెంచ్ ఎక్కి నిలబడమన్నాడు. కానీ నాకు చేస్తాను. నేను అసలు క్లాస్ రాల్పా. మావా, నువ్వు రాకపోతే బోర్ కొట్టేస్తుందిరా. అవునరా మావా, నువ్వు బెంచ్ మీద నిలబడకుండా నీకు ఉపాయం చెప్తా. ఏంట్రా అది? దగ్గర రే, నువ్వు టుంగిరి పద వస్తానే. గుడ్ మార్నింగ్. కూర్చోండి. నిన్న ఎవరో ఒక మహామేధావిని బెంచెక్కి నిలబడమన్నాను, వారు నిలబడరే. ఎవరు? తమరే. వద్దురా రే వెంకు, పెంకి లేచిపోద్ది, మర్యాదగా ఎక్కువ. నా మాట వినండి సార్. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. చాలా ప్రమాదం ఉంది. నేను లేచి నిలబడ్డానంటే లేడీస్ అందరూ లైన్ లో ఫాట్. ఏం పర్వాలేదు, ఎక్కువ. అంతేనా? అంతే. అయితే మీ ఇష్టం, మీ కర్మ. ఏంటి అవతారం? ఎద్దవుతారం. మరి ఆ గంటలేంటి? ఇంటర్వెల్ లో వాయించుకుందాం తెచ్చా. అలాగా? అయితే సాయంత్రం ఎద్దులాగా గంటలు వాయించుకుంటూ కాలేజ్ చుట్టూ 200 సార్లు పరిగెత్తాలి. అదే నీ పనిష్మెంట్. 200 సార్లా?